ఓకే. ఫైనల్లీ 5 ఇయర్స్ తర్వాత 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ అయింది. ఎన్నో కాంట్రవర్సీల తర్వాత, ఎన్నో డిలేల తర్వాత, క్రిష్ జగన్మోహన్ గారు కొంత సినిమా డైరెక్ట్ చేసి, తర్వాత మళ్ళీ ఇంకో జ్యోతికృష్ణ గారు వచ్చి, అండ్ పవన్ కళ్యాణ్ గారు తన కెరీర్లోని ఎప్పుడు ఇవ్వనన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి, ప్రజెంట్ ఈ సినిమా రిలీజ్ అయ్యింది ఫైనల్గా అయితే. అండ్ ఈ సినిమా నాకు ఎలా అనిపించిందో 2 ముక్కల్లో చెప్తాను. ఫస్ట్ది, ఈ సినిమాలో స్టోరీ లైన్ ఎంత ప్రిడిక్టబుల్ అంటే, ఈ సినిమా ఏమవుతుంది అని జనాలకి తెలిసినంత ప్రిడిక్టబుల్. ఆల్రెడీ ఈ సినిమాకి ఎంత నెగిటివిటీ ఉందో, ఆల్రెడీ ఈ సినిమా ఆడిద్దా లేదని జనాలకి తెలుసు. అండ్ సినిమాలో స్టోరీ టెల్లింగ్ కూడా మన డౌట్స్ అన్ని నిజం చేసేలానే ఉన్నాయి. అండ్ నెంబర్ 2, సినిమాలో విఎఫ్ఎక్స్ కానీ కొన్ని ఐడియాస్ కానీ ఎంత స్టూపిడిటీగా ఉన్నాయంటే, ఆల్రెడీ సినిమా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వదు, సినిమా బాగోదు అని తెలిసి అయినా వెళ్ళిన నా అంత స్టూపిడిటీ అంత సినిమాలో స్టూపిడిటీ ఉంటుంది. ఏం చేద్దాం, తప్పదు. సినిమా అంటే పిచ్చి కాబట్టి నాలాంటి వాళ్ళకి తప్పదు. అసలు ముందు ఈ సినిమా మనల్ని సూపర్ కన్ఫ్యూజన్లో పడేస్తుంది. ఏంటి కన్ఫ్యూజన్ అంటాను, ఏదైనా నాలెడ్జ్ లెవెల్ ఉంటుందా అని కాదు. అసలు ముందు ఈ సినిమా జానర్ ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. అంటే ఇది హైస్టా లేకపోతే అడ్వెంచరా? ఓకే, మల్టీ జానర్ ఫిల్మా ఏ ఉండొచ్చు, దేనికి న్యాయం చేయలేదు. లిటరల్లీ ఏంటంటే జనాలకి అసలు ఎక్కడ నవ్వాలి, ఎక్కడ అరవాలి, ఎక్కడ ఏడవాలి ఏమీ అర్థం కాదు. అంతకన్నా సాడ్ విషయం ఏంటంటే, ఈవెన్ మూవీ టీమ్కి కూడా క్లారిటీ లేదు, ఎక్కడ నవ్వించాలి, ఎక్కడ ఏడిపించాలి, ఎక్కడ అరిపించాలి అని. ఇంకేం చెప్తాను చెప్పండి. ఓకే, ఇదంతా తీసి పక్కన పెడితే, ఈవెన్ సినిమా టైటిల్ పార్ట్ 1 సోడ్ వర్సెస్ స్పిరిట్, అసలు అది ఎందుకు పెట్టారు ఎవరికి తెలియదు. ఎవరు సోడ్, ఎవరు స్పిరిట్, ఎవరు సోడ్ వర్సెస్ ఎవరు స్పిరిట్, అసలుకి ఏంటిది? సో మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది మూవీ ఇట్ సెల్ఫ్ ఈస్ ఏ కన్ఫ్యూజ్డ్ అని. ఓకే, ఎంత రాడ్ సినిమాలో అయినా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నట్లు ఈ సినిమాలో కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే, మన చరిత్ర గురించి చెప్పాలనుకున్న ఒక తీరు, అండ్ ఆ ఓపెనింగ్ సీన్, కర్ణుడిలాగా నదికి ఒడ్డు కొట్టుకొచ్చిన ఒక పిల్లాడు, ఆ పిల్లోడికి ఒక గరుడ పక్షి ఛత్రం పడితే, ఆ పిల్లోడు వచ్చి ఒక నది ఒడ్డున ఉన్న ఒక శివుడి ఆలయంకి వస్తాడు. హరి అండ్ హరుడు. నాకు ఈ సింబాలజీ నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా ఇది క్రిష్ గారి ఐడియా అని అనుకుంటా. సో అంత అథెంటిక్గా ఉంది, బాగుంది. అండ్ కీరవాణి గారు ఈ సినిమాకి ఫస్ట్ ఎయిడ్ చేశారు, సిపిఆర్ చేశారు. బట్ స్టిల్ ఆల్రెడీ డెడ్ పేషెంట్కి ఏం చేసినా ఏం ఉపయోగం చెప్పండి? సినిమాలోనే విషయం లేదు. ఏదో రోస్ట్ చేద్దామని అసలు నా ఇంటెన్షనే కాదు. బట్ ఓకే, నాకైతే ఈ సినిమా నచ్చలేదు. బట్ మీకు చాలామందికి, కొంతమందికి నచ్చుండొచ్చు. బట్ మీకు నచ్చిన సీన్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆ సీన్ మీకు ఎందుకు నచ్చుతుంది? నేను గ్యారంటీ ఇవ్వగలను, మీకు ఆ సీన్ నచ్చేది ఓన్లీ కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే. సో దట్స్ ఇట్. ఈ సినిమా ఎడిటికి గ్యారంటీ లేదు. ఫైనల్గా ఓజీ వస్తుంది. ఓజీ సినిమా అయినా మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యి అది బంపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి.